హలో అందరికీ, వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని చక్కగా హీట్ అవనిద్దాం. హీట్ అయిన తర్వాత దీనిలోకి స్పైసెస్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, యాలకులు, జీలకర్ర, మిరియాలు, లవంగం, పువ్వు, షాజీరా, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటానే. అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బగారా రైస్ వండేసుకోవచ్చు. ఫ్రై చేసుకుని దీంట్లోకి ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఆ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను ఆ రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తాను. మరిన్ని వెరైటీస్ మనం ట్రై చేద్దాం ఈ ఛానల్లో. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. దీంట్లోకి షాజీరా ఇంకా జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. బగారా రైస్ చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా సరే. చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఈ బగారా రైస్ పెరుగు చట్నీ వేసుకుని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఊరికే చేసుకుంటాం బగారా రైస్. మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు టమాటో వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అవనిద్దాం. ఎప్పుడైనా మనం కర్రీ వండుకునేటప్పుడు ఇది చిన్న టిప్పు. ఇలా ఆయిల్ సపరేషన్ అయ్యిందంటే టేస్ట్ బాగుంటుందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్, కారం వేసేసుకుందాం. హోమ్ మేడ్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను నేను దీంట్లోకి. హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసేసుకుని చక్కగా కొంచెం ఫ్రై చేసుకుని నేను రైస్ ముందుగానే ఒక 10 to 15 minutes నానబెట్టి పెట్టుకున్నా. ఆ రైస్ కూడా వేసేసుకుని రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి దీంట్లో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం వాటర్ పోయకముందే కలుపుకుంటే ఈ ఆయిల్లో పొడి పొడిగా వస్తుంది అన్నమాట. రైస్ చిట్లు పోకుండా మంచిగా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై చేసి ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. దీంట్లోకి నేను కొంచెం కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్. నేను నార్మల్ రైస్తోనే కుక్ చేస్తున్నాను. బాస్మతి రైస్కి అయితే 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass వాటర్ చాలు. ఎందుకంటే ముందుగా సోక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. చూడండి చక్కగా బగారా రైస్ రెడీ. ఒక 2 విజిల్స్కి బగారా రైస్ రెడీ అయిపోయింది. కుక్కర్లో బగారా రైస్ చాలా ఈజీ అండి బాబు. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.
బగారా రైస్ రెడీ. సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.